హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ యూ మహా. సో ఈ రోజు ఏంటంటే మనం థాయిలాండ్ ట్రిప్కి అయితే వెళ్ళాం అనమాట. సో ఆ ట్రిప్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నా. సో సాధారణంగా మనం థాయిలాండ్ అంటే చాలా ఖర్చు అయిపోతుంది, లేకపోతే చాలా హెవీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాం కదా. సో ఈ రోజు ఏంటంటే మీకు అసలు థాయిలాండ్ ట్రిప్కి ఎలా వెళ్ళాలి, ఏంటి అసలు అక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, నెక్స్ట్ ట్రిప్కి ఎంత అవుతుంది అని అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే తీసుకున్నాం అనమాట. సో థాయ్ ఎయిర్ ఏషియా అని ఉంటుంది. సో డైరెక్ట్ హైదరాబాద్ టు మనకి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నా. ఈ ఈ ఫ్లైట్లో ఏంటంటే మినిమం వాటర్ కూడా ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. మీరు ఏమన్నా అదేంటది లైక్ ఇండిగో అదేంటి ఎయిర్లైన్స్ని అదేంటి దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం చాలా దెబ్బ అయిపోతారు. ఆల్మోస్ట్ వాటర్ కాస్ట్ అదేంటి వాళ్ళు బాట్స్లో ఛార్జ్ చేస్తారు మనకి 200 రూపీస్, లైక్ 150 to 200 రూపీస్ మధ్యలో అయితే ఛార్జ్ చేస్తారనమాట ఒక వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసరికి. అండ్ కంఫర్ట్ కూడా నాకు తెలిసినంత వరకు అంత కంఫర్ట్గా కూడా లేదనమాట. సో నేను ఇండిగోలో ప్రీవియస్లీ ట్రావెల్ చేశాను. సో దాంతో పోల్చుకుంటే ఈ ఫ్లైట్లో అంత కంఫర్ట్ కూడా లేదు. బట్ మీరు చూసారు కదా మనం ఎక్కి లైక్ విమానం అదే. బట్ కాకపోతే ఏంటంటే ఓకే అనమాట. ఎందుకంటే మనకి థాయిలాండ్ చాలా చీప్లో ట్రావెల్ చేయడానికి ఎయిర్ ఏషియా అనేది బెటర్ ఆప్షన్. సో మనం ఎప్పుడైతే అక్కడ ఎయిర్పోర్ట్లో దిగేసామో, సో మీరు ఒకవేళ ట్రావెల్స్లో వెళ్తే మీకు ఇలాంటి ఒక బస్ తీసుకుని అయితే ట్రావెల్స్ వాళ్ళు వస్తారు. సో మేము వెళ్ళి వెళ్ళగానే మాకు ట్రావెల్స్లో అయితే మేము తీసుకున్నాం అనమాట. సో మాకు ఒక బస్ అయితే తీసుకుని వచ్చారు. సో మీరు చూసినట్టయితే లైక్ అక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా వీడియోలో, ఆవిడే మా గైడ్ పిమ్మి అనమాట. సో లైక్ ఫస్ట్ టూర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మాకు అదేంటది ఎలా ఉండాలి, ఏం చేయాలి, సో ప్రతిదీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ నా సజెషన్ ఏంటంటే ఓన్ ప్లానింగ్ అంతా కూడా మీరు గైడ్ని తీసుకుని వెళ్తేనే బెటర్ ఆప్షన్ అనమాట. సో చాలా మంది ఓన్ ప్లానింగ్ అని చెప్పి వెళ్ళి అక్కడ బుక్ అయిపోయిన వాళ్ళు మేము చాలా మందిని చూసాం అనమాట. ఎందుకంటే కొన్ని షోస్ మనకి టైమింగ్స్ తెలియవు, కొన్ని అక్కడ అబ్రప్ట్గా ఆపేస్తుంటారు. సో మనకి ఏంటంటే గైడ్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక ప్లేస్ కవర్ అవ్వకపోయినా దానికి ఆల్టర్నేట్ ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్తారనమాట. సో మేము ఎయిర్పోర్ట్లో దిగేసిన వెంటనే ఇక్కడ మేము బస్ అయితే ఎక్కేసాం. సో ఇప్పుడు మేము ఫస్ట్ బ్యాంకాక్లో దిగేసి డైరెక్ట్ పటాయాకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడే టైగర్ జుటోపియాకి మా ఫస్ట్ హాల్ట్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు టైగర్ జుటోపియా. సో మీకు తెలుసు కదా లైక్ పులితోటి గట్ట ఫోటోలు తీసుకోవచ్చు కదా. సో అక్కడికి మేము ఫస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఎక్కువ మంది ఉంటే సో మీకు ఒక తెలుగు గైడ్ కూడా వస్తారనమాట. చాలా ట్రావెల్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో తెలుగు గైడ్, దాంతోపాటు అక్కడ లోకల్లో మీకు లోకల్ థాయిలాండ్ గైడ్ కూడా వస్తారంటే ఇప్పుడు సేమ్ మాకైతే ఇద్దరు వచ్చారు. నెక్స్ట్ థాయిలాండ్ కంట్రీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఫస్ట్ థింగ్ లేన్ డిసిప్లిన్ కానీ లేకపోతే పీపుల్ అంటే ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఈవెన్ దో గ్రీన్ లైట్ ఉన్నా సరే వాళ్ళు ఆగిపోయి మనల్ని క్రాస్ చేయమంటారు అనమాట. సో అది చాలా మంచి బిహేవియర్ అయితే మేమైతే అబ్జర్వ్ చేసాం థాయిలాండ్ కంట్రీ పరంగా. నెక్స్ట్ మీరు అదేంటది టైగర్తో సెల్ఫీలు తీసుకునేటప్పుడు కూడా నేను ఫస్ట్ అయితే కొంచెం లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం కానీ సో అక్కడ ప్రొఫెషనల్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఫస్ట్ ఏంటంటే మనకి థాయిలాండ్లో మెయిన్గా మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే హోటల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్లో మీరు మన ఇండియన్స్ లాగా బెడ్ డస్ట్ వచ్చినట్టు వాడేసి దాని మీద అదేంటి నూనె రాసుకుని లేకపోతే ఇలాంటివి అన్న చేశారంటే మాత్రం లాస్ట్లో బెడ్షీట్ అమౌంట్ ఇవన్నీ కూడా మీ చేతే కట్టిస్తారంట. సో అలాంటివి చూసుకోండి. మన ఇండియాలో చేసినట్టు అక్కడ చేస్తే మాత్రం అక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో అదే ఆయన చెప్తున్నారు. సో హోటల్స్కి వెళ్ళాక మీరు ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి లైక్ అని చెప్పేసి అయితే ఆయన మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇండియాలో లాగా మనం ఎక్కడ పడితే అక్కడ యూరిన్ చేయడానికి కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనం అదేంటి లైక్ కొన్ని లైక్ ఎటికేట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో అది ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా లైక్ చాలా మంది అల్కాజర్ షోలో వీడియోలు తీస్తున్నారు అనమాట. వాళ్ళ షోల మధ్య నుంచే బయటికి పంపించేశారు. సో అలా కొన్ని ఎటికెట్స్ అయితే ఆయన చెప్పారు మాకంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అయితే చెప్తున్నారు. సో ఈయన మా తెలుగు గైడ్ అనమాట. ఇందాక చూసిన వాళ్ళు అయితే ఇంగ్లీష్ గైడ్. సో ఫస్ట్ థింగ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే లైక్ మనం థాయిలాండ్ ట్రిప్ ఎంతట్లో కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే థాయిలాండ్కి అదేంటి ఏ ప్లేసెస్ విజిట్ చేయాలని చెప్పి ఉంటాయి కదా. సో మేమైతే ఓన్లీ పటాయా అండ్ బ్యాంకాక్ అయితే వెళ్ళాం అనమాట. సో పుకెట్కి అయితే వెళ్ళలేదు. చాలామంది మాకు సజెస్ట్ చేసిన ప్లేస్లో పుకెట్ కూడా ఉంది. బట్ మేమైతే దాన్ని మా బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోలేదు.
సో మాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి సో మేమైతే సో కొంచెం లైక్ కేర్‌ఫుల్‌గా ఉందాం. సో లైక్ ఓన్లీ లిమిటెడ్ ప్లేసెస్ చూసి అసలు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్‌లో మనకి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా మనకొక అదేంటి 2-5 మినిట్స్ వెయిటింగ్ అయితే ఉందన్నమాట. సో, మన పాస్‌పోర్ట్ చెక్ చేసి, మన పర్పస్ ఏంటి? ఎందుకు వెళ్తున్నావు ఆ కంట్రీకి? ఎన్ని రోజులుంటారు? రిటర్న్ టికెట్ ఉందా? లేదా? అని చెప్పి అయితే కనుక్కున్నారు. థాయిలాండ్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే చాలా ఎక్కువ సేపు వెయిటింగ్ ఉందన్నమాట. ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర మాకొక 1 అవర్ పట్టింది. సో, అక్కడ లైక్ మమ్మల్ని రికార్డ్ అయితే చేయొద్దన్నారనమాట ఇమిగ్రేషన్ చెక్ అయ్యేటప్పుడు. సో, రికార్డింగ్ వాస్ నాట్ అలౌడ్. సో, అందుకని మేము రికార్డింగ్ చేయలేదు. కాకపోతే 99% ఎవరిని కూడా ఆపలేదనమాట. సో, ఇప్పుడు మన ఇండియాకి రూపాయి అయితే ఎలాగో థాయిలాండ్‌కి బాట్స్ అని ఉంటాయి. అండ్ చెప్పుకోక్కర్లేదు బాట్స్ కూడా మనకన్నా ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి. సో, అంటే 1 థాయ్ బాట్ వచ్చేసరికి మనకు 3 ఇండియన్ రూపీస్ అనమాట దగ్గర దగ్గర. సో, యాక్చువల్లీ మమ్మల్నయితే అడగలేదు గానీ, బట్ కొంతమందినక్కడ అంటే డౌటొచ్చిన వాళ్ళేంటంటే, మినిమమ్ ఒక 5,000 థాయ్ బాట్స్ అయినా క్యారీ చేయడం బెటరనమాట. 5,000-10,000 థాయ్ బాట్స్. ఎందుకంటే, వాళ్ళు అదేంటది అసల పర్పస్ ఏంటి? ఇక్కడేమన్నా సెటిల్ అవ్వడానికొచ్చారా? సో, ఈ క్వెషన్స్ అనేవి ఎక్కువ అడిగారనమాట మమ్మల్ని. అండ్ నెక్స్టొచ్చేసరికి థాయిలాండ్ అండ్ మనకి పటాయా వీటిల్లో ఏంటంటే, కొంచెం ఫారెన్ కల్చర్ అనేది ఎక్కువుంటదనమాట. సో, పబ్ కల్చర్ గాని, డ్రింక్ కల్చర్ గాని, సో, మీరు దానికి లైక్ హ్యాబిట్యుయేట్ అయ్యి అదేంటి అక్కడ ఏమన్నా అదేంటి వేరే థాయిలాండ్ రూల్స్‌కి ఎగెయిన్స్ట్‌గా ఏమన్నా చేసినా సరే, సో, మీకు ఎక్కడికక్కడ పోలీసులైతే ఉంటారనమాట. సో, మీరు కొంచెం చూసుకోండి. సో, ఎందుకంటే థాయిలాండ్ అనేది చాలా స్ట్రిక్ట్ కంట్రీ. మన ఇండియా లాగా చాలామంది ఏం చేస్తున్నారంటే తెలియక వచ్చేసి లైక్ బైక్ రెంట్‌కి తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో, పోలీసులైతే ఆళ్ళని ఆపేస్తున్నారు. అక్కడికక్కడే ఫైన్‌లు కట్టిచ్చేస్తున్నారనమాట. సో, చూసుకోండి మీరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు పటాయాలో టైగర్ జూటోపియా పార్క్ అయితే వచ్చేసాం. సో, మా లైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళేంటంటే, ఇక్కడ మాకు 2 యాక్టివిటీస్ అయితే ఇచ్చారనమాట. ఒకటొచ్చేసరికి ఇక్కడే ఫుడ్ అయితే మాకు ఫ్రీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, టైగర్ జూటోపియా పార్క్‌లోనే మాకు బఫే అయితే ఇప్పిచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటంటే, టైగర్ షూటింగ్ ఉంటదనమాట. అంటే టైగర్‌ని షూట్ చేయడం గాదు. లైక్ పైన మనకి లైక్ ఆహ్, చికెన్ అని ఇవన్నీ వెళ్తుంటాయి. సో, మనం అయి షూట్ చేస్తే అవి టైగర్ కిందకి వెళ్తాయనమాట. సో, టైగర్ అవి తింటదనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం బఫేకైతే ఎళ్ళిపోదాం. సో, పులిని చూస్తా పులిహోర తినే సామెత మీరు వినే ఉంటారు కదా! సో, మేము పులిని చూస్తా టిఫిన్ అయితే తిన్నామనమాట ఆ రోజు. సో, ఇక్కడైతే ఎన్విరాన్మెంట్ అయితే చాలా బావుంది. నెక్స్ట్ మన ఇండియన్ క్యూజిన్‌కి సంబంధించిన చాలా ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఆల్‌మోస్ట్ ఎక్కడైనా మన ఇండియన్ డామినేషన్ ఉంటది కాబట్టి, మన ఇండియన్‌కి సంబంధించిన ఫుడ్ అయితే మీకు ప్రతి దిక్కున దొరుకుతది. చూసారు కదా! దోస గట్టా. సో, ఐటెమ్స్ అయితే సూపరున్నాయి. సో, నేనైతే ఆల్‌మోస్ట్ ఎక్కువే తిన్నాను. ఎందుకంటే సో, మీరు చూడొచ్చు అక్కడ పులి కూడా తిరుగుతా ఉంది. సో, మేము ఆ పులిని చూస్తేనే టిఫిన్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే తిన్నామనమాట. అండ్ ఆల్‌మోస్ట్ అక్కడ ఉన్న ఏయి కూడా లైక్ మనకైతే టైగర్స్ కానీ, లయన్స్ కానీ ప్రతిట్లితోటి మీరు ఫోటో అయితే తీసుకోవచ్చనమాట. బట్ అక్కడ గైడ్స్ ఉంటారు ప్రతి దిక్కున. సో, వాళ్ళు చెప్పిందైతే మీరు ఫాలో అవ్వండి. సో, ప్రతి దిక్కున మీకు ఫ్రూట్స్ అయితే అవైలబుల్ దొరుకుతాయనమాట. సో, అందులోనే వాటర్ మెలాన్, ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ దొరుకుతాయి. సో, నాకైతే ఎక్కడ కూడా మనం బ్యాంకాక్ వచ్చామన్న ఫీలింగ్ అయితే కలగలేదు. సో, ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కడికక్కడ దొరికింది. సో, మీరు రియల్ బ్యాంకాక్ ఫుడ్ ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు. బట్ కాకపోతే నేనైతే అది బయట వాసనే చూడలేకపోయాను. ఎందుకంటే క్రొకోడైల్ పరంగా కాల్చేస్తున్నారనమాట. సో, చాలా స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో పిగ్ కూడా మేమైతే తినం. బట్ చాలా స్మెల్ వచ్చేది అక్కడ స్ట్రీట్స్‌లో. సో, ఫస్ట్ మనకి ఎళ్ళగానే టైగర్ జూటోపియా పార్క్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినమ్మటనే ఇలాంటి ఒక వెహికల్‌లో తీసుకెళ్ళి మనకి యాక్టివిటీస్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో, మన ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి టైగర్ షూటింగ్ అనమాట. సో, ఇందాకన్నట్టు టైగర్‌ని కాల్చడం గాదు. టైగర్‌కి ఫీడింగ్ ఇవ్వడం అనమాట. బట్ మనకొక గన్ ఇస్తారు. సో, కాల్చి అదేంటి టైగర్‌కి ఫీడింగ్ ఇవ్వడమే. సో, ఇదే ఆ గేము. సో, నాకొక గన్ ఇస్తారా అని చెప్పి అంటారు కదా! సో, ఇక్కడ కూడా అలా చాలా సేపు వెయిట్ చేయాల్సొస్తదనమాట. నాకొక గన్ ఇస్తారా అని చెప్పి. సో, చాలా సేపు వెయిటింగ్ తర్వాత మాకు కూడా ఛాన్స్ వచ్చిందనమాట. సో, ఆ పైన కాలుస్తుంటే చూసారు గదా! అదిగో టైగర్ ఎళ్లి అదేంటి దాన్ని తింటుంది. సో, గన్ ఇచ్చుకొని కాలిస్తే అవి కింద పడతున్నాయనమాట. సో, ఇది మాకు టూర్ గైడ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారనమాట. సో, లైక్ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ పక్కనే ఈ బుడ్డి టైగర్‌లు కనిపించినాయనమాట. చూడండి బుజ్జి బుజ్జిగా మంచి భలేగున్నాయి. కాకపోతే దాని దగ్గరికెళ్తే కరిచేద్దన్నారు ఇంక అందుకని చెప్పి మేము దాని దగ్గరికి కొంచెం ఎళ్ళలేదనమాట. అద్దెలొచ్చే చూసాం. యాహ్!
మేము నెక్స్ట్ ఇంకా ఏ యాక్టివిటీస్ చేసాం అన్నది పార్ట్ 2లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టివిటీలే చేసాం. పటాయిలో అయితే చాలా పెద్ద యాక్టివిటీసే చేసాం. సో అవి నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు కుక్ విత్ యూ మహా.